హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బోటి కర్రీ ఎలానో చూద్దాం. ఫస్ట్ బోటి అనేది మంచిగా క్లీన్ చేసుకోవాలి. అందులోకి మంచిగా వాష్ చేసుకొని హాట్ వాటర్తోని అందులోకి కారం, నేను 3 స్పూన్స్ కారం తీసుకున్నాను. కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. అది మొత్తం వాటర్ కన్సిస్టెన్సీలో చాలా ఉంటుంది. అలా మనం ఎలాంటి వాటర్ యాడ్ చేసిన అవసరం లేదు. కాకపోతే నీట్గా వాష్ చేసుకోవాలి. అలా అయితేనే మనకి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. సో నెక్స్ట్ ఒక కుక్కర్ పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. అందులోకి పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఆనియన్స్ నేనైతే 2 ఆనియన్స్ తీసుకున్నాను. మనం ఆనియన్స్ ఎక్కువ తీసుకుంటే గ్రేవీ అనేది చాలా బాగుంటుంది. సో అవి మంచిగా సిమ్లో పెట్టేసుకొని మంచిగా కలబెట్టుకోవాలి. చూడండి, ఇలా కలిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి బగారా సంబంధించిన బగారాకు, లవంగం, దాల్చిన చెక్క ఇలాంటివి వేసేయాలి. సో అది వేస్తే ఏంటంటే మనకు కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ ఆనియన్స్లో వేస్తే అది మొత్తం కూడా దానిలో ఫ్రై అయ్యి చాలా బాగుంటుంది టేస్టీగా. ఇది హెల్త్కి చాలా కూడా మంచిది. మనం నార్మల్గా ఎన్నో తింటాం కానీ బోటి అంటే కాకపోతే మనకు టైం ప్రాసెస్ అనేది హెవీగా ఉంటుంది క్లీనింగ్ చేయడం ప్రాసెస్లో. అంటే సింపుల్గా చాలా బాగుంటుంది గ్రేవీగా. సో ఇప్పుడు అందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనం మంచిగా బౌల్ అయిన తర్వాత ఇలా మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. సో ఆనియన్స్ అనేవి కొంచెం ఇప్పుడు చూడండి, ఇట్లా మనకు ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత మంచిగా కలిపెట్టుకొని చిన్నగా పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇందులోకి మనం ఏదైతే కలిపెట్టుకున్న బోటి అనేది ఉంటుందో అది మనం ఈ బోటీని ఇందులో యాడ్ చేసుకోవాలి. అది చూడడానికి చాలా కనిపిస్తుంది కానీ బాయిల్ అయిన తర్వాత చూడండి అది ఎలా ఉంటుందో. మెల్లిగా వేసుకోవాలి. అది వేసుకొని చూడండి మంచిగా చిన్నగా పెట్టుకొని మంచిగా ఒక 5 to 10 మినిట్స్ మంచిగా సిమ్గా పెట్టేసుకొని మంచిగా కుక్ అవ్వనివ్వాలి. ఈ పచ్చిమిర్చి, ఆనియన్ ఈ ఆయిల్లో మంచిగా అది ఫ్రై అయితే బాగుంటుంది. చూడండి, ఇట్లా మనకు పైకి కొన్ని వాటర్ అనేది వస్తాయి. సో ఇందులోకి కొంచెం కొబ్బరి పౌడర్ అనేది మిక్సీ పట్టేసుకొని ఇందులో వేసుకొని నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. సో అది వేసుకొని మంచిగా కలబెట్టుకోవాలి. సో ఒక 1-2 మినిట్స్ తర్వాత అలా ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మనమే అందులో ఎట్లాంటి వాటర్ అనేవి యాడ్ చేయొద్దు ఫ్రెండ్స్. సో కుక్కర్లో ఇప్పుడు పైన విజిల్ అనేది పెట్టేసుకోవాలి. సో నేనైతే 8 విజిల్స్ తీసుకున్నాను. 8 విజిల్స్ అయితే చూడండి ఇలా వచ్చాయి. ఏ వాటర్ యాడ్ చేయకపోతే ఇందులోనే ఆల్రెడీ వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది. సో మనం వాటర్ అనేవి వేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. సో ఇట్లా మంచిగా కుక్ అవుతుంది. చూస్తేనే చాలా బాగా అనిపిస్తుంది కదా, తినాలనిపిస్తుంది కదా. సో అంతే, చూడండి ఇట్లా మంచిగా మనం కుక్ అవుతుంటే ఇందులో ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. మనం ఎప్పుడైనా నాన్ వెజ్లో సాల్ట్ ముందు వేసుకోవద్దు ఫ్రెండ్స్. సో సాల్ట్ అనేది ఆల్రెడీ అందులో ఉంటుంది కాబట్టి మనం లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. సో కారం ఎందుకు వేసుకోవాలంటే పీసెస్కి అనేది కారం అనేది కొంచెం అది మ్యాగ్నెట్ అవుతూనే మనకి టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు. చూడండి ఇలా అవుతుంది. సో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అంతే. చూడండి, ఇది మనకు పూరీలోకి కానీ బగారా రైస్లో కానీ చాలా బాగుంటుంది. కానీ కొంచెం ఓపికగా దీన్ని కుక్ చేయాలి అంతే. చూడండి ఇట్లా అవుతుంది మనకి. ఇందులో వాటర్ ఎలాంటి అవసరం లేదు. మనం ఆనియన్స్ కోసాం కాబట్టి మంచిగా గ్రేవీగా ఈ కొబ్బరి పొడితో మంచిగా గ్రేవీ కూడా చాలా చిక్కగా వస్తుంది. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్. థ్యాంక్ యూ ఫర్